లాల్ సలం కామ్రేడ్ మిత్రులారా, మీ అందరికీ విప్లవాభివందనాలు తెలియజేస్తూ ఇవాళ నేను మీ అందరి ముందుకు ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై చేస్తున్నటువంటి విపరీత కార్యకలాపాలకు ఇవాళ ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 నిదర్శనంగా నిలుస్తుంది. వారి యొక్క ఉద్దేశం ఏంటో తెలియదు, కానీ ప్రభుత్వాలు కక్షాపూరితంగా చేస్తున్నటువంటి విధానాలు కానీ కనిపిస్తున్నాయి. మిత్రులారా, గత 20 సంవత్సరాల బట్టి లేనటువంటి సమస్య ఈరోజు తలెత్తింది. రోడ్డు వెడల్పు కావాలని రోడ్డు వరకు వెడల్పు చేశారు. మొదట హైదరాబాద్లో వచ్చి ఓకే మేము ఒప్పుకుంటాం, కానీ ఈ యొక్క కాలనీ కింద ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీకి కింద ఉన్నటువంటి మొన్న కొత్తగా వెంచర్లు అయ్యి కాలనీలు నిర్మాణమైనటువంటి బాలాజీ హిల్స్ కాలనీ, కేటీఆర్ కాలనీ, తులసీ నగర్, ఇంకా మీకు చెప్తాను శ్రీనివాస హౌసింగ్ సొసైటీ, తిరుమల నగర్, వినాయక నగర్, గాయత్రి నగర్ అనేటటువంటి ఈ కాలనీలన్నీ ఇందిరమ్మ కాలనీ కిందికి ఉంటాయి కామ్రేడ్స్. వారికి హైవే తార్ రోడ్డు పక్కలే ఉంది, కానీ వారు అటు వెళ్లకుండా ఇక్కడ మియాపూర్ రోడ్డు దగ్గర అవుతుందని ఇందిరమ్మ కాలనీ నుంచి పోవడం మొదలుపెట్టారు. సరే వెళ్ళండి, ప్రాబ్లం లేదు. రోడ్డు పెద్దగా చేయించిండ్రు, ఓకే పర్వాలేదు. కానీ అప్పటికి ఊరుకోకుండా అక్కడ ఉన్నటువంటి జనాలని అతి నీచంగా మాట్లాడడం మాకు నచ్చలేదు. ఎలా అంటే, మీ ఇండ్లు గలీజ్గా ఉంటాయి, మీ ఇండ్లు చెత్త, ఎక్కడ చూసినా చెత్త కుప్పలు ఉంటాయి అని ఈ రాజకీయ నాయకులు, ఆ కాలనీ వాసులు అంటే ఎంతో కొంత సరే ఒప్పుకుందాం. ప్రభుత్వం అధికారులు, ఒక ఐఏఎస్ లాంటి ఒక అధికారి, ప్రభుత్వ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ లాంటి వ్యక్తులు ఆ మనుషులని అలా అనడం వల్ల ఎంత కించపరచడం. ఇవాళ పేద ప్రజలు ట్యాక్సులు కడతలేరా? ధనవంతులే ట్యాక్సులు కడుతున్నారా? ఇప్పుడు నేను తెలిపినటువంటి కాలనీ ప్రజలే ఓట్లేసి రాజకీయ నాయకుడిని గెలిపిస్తున్నారా? ఓటింగ్స్ వచ్చినప్పుడు ఈమె నా అక్క, ఈమె నా తమ్ముడు, ఈమె నా చెల్లి, ఈయన మా వాడు, వీడు నా కొడుకు అని ఎగిరేసి ఓట్లు వేయించుకుంటారు జబ్బలు చర్చుకొని. మీకు ఆ ఓట్లను ఎక్కడి నుంచి వస్తాయి? స్లమ్ ఏరియా నుంచి మీకు ఎక్కువ ఓటింగ్ వచ్చేది. కానీ మీకు ఇవాళ బడాబాబులు, పెద్ద అసోసియేషన్ల వాళ్ళు ఎలక్షన్స్ ఫండ్స్ ఇస్తారనే ఉద్దేశంతో వాళ్ళ మాట విని అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రాజకీయ నాయకులు కుమ్మక్కై వారి చిన్న పిట్టగుళ్ళ లాంటి ఇళ్ళను కూడా ఏదో వాళ్ళు కాలు చార్చుకోవడానికి చిన్నగా ముందుకు అనుకుంటే దాన్ని కూడా వాళ్ళు తీసేసి రోడ్డు వెడల్పు కావాలని ఇంకా పెద్దగా చేసేసి, గవర్నమెంట్ వేసిన 18 ఫీట్ల రోడ్డు కన్నా అక్కడ ఒక 2.5 ఫీట్లు, ఇటు సైడ్ ఒక 2.5 ఫీట్లు పెంచి మొత్తం గీకి క్లీన్ చేసిన. సరే అప్పటికి మేము ఓకే, దానికి కూడా ఓకే, అగ్రి, రోడ్డు పెద్దగా ఉండాలి, ప్రాబ్లం లేదు, మంచిది, అగ్రి. కానీ మరి మీ కాలనీలో రోడ్డు ఎందుకు పెద్దగా కాలేదు? మా పేద ప్రజల యొక్క కాలనీయే రోడ్లనే పెద్ద కావాలా? మీ కాలనీల్లో, మీ యొక్క ఈ కేటీఆర్ కాలనీ, ఇంకా ఏంది బాలాజీ హిల్స్ కాలనీ, ఈ రోడ్లన్నీ ఎందుకు పెద్దగా చెయ్యలేదు అని నేను అధికారులని గట్టిగా అడుగుతున్నాను. రాజకీయ నాయకులు ఏదో ఒక ప్రలోభాలకు, డబ్బు ప్రలోభాలకు, ఏదో ఒక ప్రలోభాలకు లొంగిపోతుండొచ్చు, కానీ ప్రజలకు సేవ చేయడానికి వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు మాత్రం నిర్లక్ష్యాన్ని వహించి
ఈ పేద ప్రజలు ఉన్నటువంటి ఇండ్లల్లో వచ్చి, ఇంద్రమ్మ కాలనీలో వచ్చి ఇవన్నీ కూల్చివేయడం, అవన్నీ చేసినప్పుడు అదే రోడ్డు మియాపూర్ వరకు ఈ కాలనీలకించి ఉన్నటువంటి రోడ్లు అన్నీ కూడా పెద్ద కావాలి కదా, అంతే వెడల్పు కావాలి కదా. ఎందుకు వెడల్పు చేయలేదు అనేది మా ప్రశ్న. నవంబర్ 27 తారీఖు రోజు మేము వెళ్ళినాం. అక్కడ వెళ్ళి యాదృచ్ఛికంగా మా కంటితో మేము చూసాం మిత్రమా. వీరి యొక్క రోడ్డు వెడల్పు అయిపోయింది, కానీ వాళ్ళ రోడ్లు సన్నగానే ఉన్నాయి. వాళ్ళ కమాండ్ల వరకు రోడ్డుని కొట్టేసి వాళ్ళ ఎక్స్టెన్షన్ చేసుకున్నటువంటి ముందరకు జరిపి కట్టుకునే స్థలాలు కానీ, ఆ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి ఒత్తుకొచ్చినటువంటి స్థలాలను కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు, దాన్ని క్లీన్ చేయలేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి కాలనీలు అన్నీ నేను తిరిగాను, అన్ని ఫుటేజీలు నేను తీశాను. వాళ్ళు లోపలికి అండర్గ్రౌండ్ లోపలికి పోవడానికి పార్కింగ్ పెట్టుకుంటే ఒక అపార్ట్మెంట్కు అది రోడ్డు 2 ఫీట్ల రోడ్లకించి డౌన్లోకి వెళ్ళిపోయింది. అదేవిధంగా పైకున్న ఇల్లు కూడా ఒక 2-3 ఫీట్ల రోడ్డు మీదకి వచ్చేసి కుర్చీలు వేసుకొని కూర్చోవడానికి, వాళ్ళకి హాయిగా సోఫాలు వేసుకొని కూర్చోవడానికి, చెట్లు పెట్టుకోవడానికి, అది పెట్టుకోవడానికి వాళ్ళ గల్లీలే ఇరికిరికి ఉన్నాయి. ముందు అవన్నీ క్లీన్ చేయండి. నిజాంపేట్ బాచుపల్లి వెళ్ళేటటువంటి రోడ్డు నుంచి మియాపూర్ రోడ్డు వరకు క్లీన్ చేయండి, అన్ని పెద్దగా చేయండి. ఈ పేద ప్రజలే మీకు దొరికారా? పేద ప్రజలు ప్రశ్నించలేరనా? వాళ్ళు ప్రశ్నించినా మేము భయపెట్టిస్తామనా? ఎందుకు ఈ జాప్యం జరుగుతుంది? ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకుంటలేవు? రాజకీయ నాయకులను కాదు నేను అడిగేది, ప్రభుత్వ ఉద్యోగులని, ప్రభుత్వ అధికారులను మాత్రం నేను క్వశ్చన్ చేస్తున్నా. ఖచ్చితంగా ఈ కాలనీలన్నిటిని కూడా, రోడ్లన్నీ ఈ ఇంద్రమ్మ కాలనీ ఫేజ్ 2లో ఎలాగైతే మీరు పెద్దగా చేశారో, ఇది మొత్తం కిందికిన్న ఈ 3 కాలనీలో ఉన్నటువంటి రోడ్డుని నిజాంపేట్ బాచుపల్లి మెయిన్ రోడ్ వరకు పెద్దగా చేయాలని నా యొక్క డిమాండ్. రాజకీయ నాయకులు అది ఏముంది? ఏం లేదు. వాళ్ళది 5 సంవత్సరాలకు ఒకసారి పండుగ వస్తుంది, వాళ్ళ పండుగ కట్టుకుంటారు, బయట పడతారు, ఆ తర్వాత ఎవరిని ఎక్కడ తొక్కాలనో అక్కడ తొక్కుతుంటారు. అది జనాలకు అర్థం కాదు. అది అర్థమయ్యే రోజు కొంచెం ముందుంది. అర్థమైన రోజు మాత్రం బాగుంటుంది, అర్థమైతే మాత్రం బాగుంటుంది. కానీ అర్థం కాదు. అయినా వాళ్ళకి ఎలాగైనా ఉండని, కానీ పేద ప్రజలని మాత్రమే తొక్కేసి ధనికులని ఏమనకుండా ఉండడము మంచిది కాదు. ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పనులు చేయకండి. ప్రజలు అందరూ సమానులే. ప్రభుత్వం అంటే ఏంటో మీకు అర్థమయ్యేలా చెప్తా. ప్రజలే ప్రభుత్వం. ఇది నేను చెప్పింది కాదండి, సోక్రటీస్ గారు చెప్పారు. ప్రజలే ప్రభుత్వం. ప్రజలు లేకుంటే ప్రభుత్వం లేదు, మీకు జీతాలు లేవు, ఏవి లేవు. ఇవాళ రాజకీయ ప్రలోభాలకు లోబడి, వాళ్ళు ఇచ్చే డబ్బుకు సొమ్ముకు ఆశపడి మీరు ధనవంతుల యొక్క కాలనీలను కొట్టేరు, పేద ప్రజలు ఉన్నటువంటి కాలనీలను కొట్టేస్తారా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఒకవైపు హైడ్రా కమిషనర్ రంగనాథన్ ఏమని మాట్లాడతాడు? పేద ప్రజలు నాలాల మీద గుడిసెలేసుకున్నా, రోడ్లపై గుడిసెలేసుకున్నా, వాళ్ళు ఎక్కడ ప్రభుత్వ భూముల్లో వేసుకున్నా కానీ వాళ్ళ జోలికి మేము భూమని అంటాడు. కానీ చేసే పని, పొద్దుగాలు లేచి చేసే పని మాత్రం పేద ప్రజల యొక్క గుడిసెలు కూల్పడమే, వాళ్ళ ఇండ్లు కూల్పడమే ఆయన పనిగా పెట్టుకుంటాడు. ఇదే విషయం నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంద్రమ్మ కాలనీ ఫేజ్ 3 21, 22 బ్లాక్ల వెనుకాల 2 విల్లాలు అక్రమంగా కడుతున్నారని మేము ఒక 10 సార్లు కంప్లైంట్ చేశామండి. హైదరాబాద్లో మాకే ఫోన్ చేసి లొకేషన్ కూడా పెట్టించుకొని రాలేదు, ఆ బిల్డింగ్లను కొట్టేయాలి. ఇంద్రమ్మ కాలనీ ఫేజ్ 3కి ఉన్నటువంటి పార్కు స్థలం దాన్ని క్లీన్ చేయమని చెప్పి మేము అడిగితే కమిషనర్ క్లీన్ చేస్తా అని చెప్పి ఒక్కరోజు వచ్చి జేసీబీ పెట్టి ఇట్లా కోడి గెలికినట్టు గెలికి వెళ్ళిపోయిండు, పత్తలేదు. అంటే ఎవరు కొమ్మ కాస్తున్నారు మీరు? మీ జేసీబీ వచ్చి పార్క్ ఇట్లా క్లీన్ చేయడానికి పోయేసరికి ఎవరో వచ్చి ఇది మాదనంగానే వెళ్ళిపోతారు నాయకులు వచ్చి. అంటే
కానీ మీకు ప్రభుత్వ లేఅవుట్లో ఉందే, మేము ఇచ్చినాం, మీకు లేఅవుట్ ఇచ్చినాం, ప్రభుత్వ లేఅవుట్లో పార్కు అని క్లియర్గా వేసి ఉన్నది. అది ఎందుకు మీరు దాన్ని క్లీన్ చేస్తలేరు? అంటే పేద ప్రజలు అంటే అంత లోకువనా? అంత చిన్న చూపు ఎందుకు? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పేద ప్రజలు ఒకసారి తలుసుకొని తిరగబడితే ఎట్లుంటుందంటే, ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఉద్యమాలు చూసుకోండి, చరిత్రను చూడండి. ప్రభుత్వాలు మారిపోతాయి. ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ పోతారో, ఎక్కడ వస్తారో కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ప్రజల సొమ్ముతోన మీరు జీతాలు తీసుకుంటున్నారు. ప్రజల సొమ్ముతో, వాళ్ళ కష్టం, వాళ్ళ రక్తం, వాళ్ళ చెమటతో కూడబెట్టినటువంటి సొమ్ముని మీరు జీతాలుగా తీసుకుంటున్నారు. మీకు సేవ చేస్తామని ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు నిక్కచ్చిగా, ధర్మంగా, నిజాయితీగా మీ డ్యూటీని మీరు చెయ్యండి. అంతేగాని రాజకీయ ప్రలోభాలకు లోపడి మీరు చేయకూడదు అని నేను తెలియపరుస్తున్నాను. ముందు ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 3 పార్క్ క్లీన్ చేయండి. ఇందిరమ్మ కాలనీ 22-21 బ్లాక్ల వెనకాల జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాలని కూల్చివేయండి. 233/25-26 సర్వే నెంబర్లో మొత్తం కబ్జానే, గవర్నమెంట్ భూమి మొత్తం కబ్జానే పెట్టారు. అది క్లీన్ చేయండి. ఎన్ని పేపర్లు వస్తుంది? అది పేపర్లు మీరు చదువుతలేరా? మీకు కనిపిస్తలేవా? అవన్నీ క్లీన్ చేయండి. ఇంకా ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి? నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో అక్రమ కట్టడాలు విచ్చలవిడిగా ఉన్నాయి. ఒక్కదాన్ని కూడా మీకు కొట్టేయడం లేదు. ఏదో వచ్చి బుడుక్కల పాట వాడినట్టు వాడేసి వెళ్ళిపోయి ప్రభుత్వం పాఠశాలలో చదువుకునే పిల్లలతో ప్లకార్డులు పట్టించి జైలు కొట్టించుకుంటే సరిపోతుందా? అది కాదు. నిజంగా ఇక్కడ ఉంది, అదే ప్రభుత్వ స్కూల్లోకి వెళ్ళి, అయ్యా నిజంగా ఇక్కడ ఉంది, మరి మీ పిల్లల్ని మా దగ్గరకు పంపిస్తారా, ప్లకార్డులు పట్టుకుంటారా అని అంటే వాళ్ళు పంపించరు. ఎందుకు అని అంటే మీ ప్లానింగ్లో అదొక భాగం. అది మాకు తెలుసు, ప్రజలకు తెలియదు. కనుక ప్రజల పట్ల పక్షపాతం ప్రభుత్వ అధికారులు వహించకూడదు. నేను పైన చెప్పినటువంటి కాలనీలు, బాలాజీ హిల్స్ కానుంచి మొదలు పెడితే ఎక్కడ బాచిపల్లి, నిజాంపేట్ మెయిన్ రోడ్ వరకు రోడ్డు మొత్తం వెడల్పు చేయండి. ఇంద్రమ్మ కాలనీలో ఎట్లా చేసినరో ఆ కాలనీలో కూడా వెడల్పు చేయండి. చేసి అప్పుడు జబ్బలు జరుచుకోండి, అప్పుడు శాల్వాలు కప్పుకోండి, అప్పుడు న్యూస్లో చెప్పుకోండి, పేపర్లో చెప్పుకోండి. కానీ ఉత్తిగా నేను చెప్పుకోకండి. అది చిగ్గుసేటు అని కూడా నేను తెలియపరుస్తున్నాను.